హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఎంబ్రియో గ్లూ. అసలు చాలామందికి ఈ డౌట్స్ ఉంటాయి. అసలు ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి, ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎందుకు అడ్వైస్ చేస్తారు, దీనివల్ల సక్సెస్ రేట్స్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతాయా లేదా అనే క్వశ్చన్ అనేది చాలామందికి ఉంటుంది. సో నార్మల్గా ఐవీఎఫ్ పద్ధతిలో ఎంబ్రియో గ్లూ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అడ్వైస్ చేస్తూ ఉంటాం. చాలామంది ఏంటంటే ఈ ఎంబ్రియో గ్లూ అనేది ఒక గమ్ లాంటిది అనుకుంటారు, ఫెవిక్విక్ లాంటిది. సో మనం క్యాథెటర్లో ఎంబ్రియోస్ పెట్టిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ ఎంబ్రియోస్ పోయి ఎట్రైన్ లేయర్ మీద అతుక్కుంటాయని చాలామంది అనుకుంటారు. బట్ ఇది కరెక్ట్ కాదండి. నార్మల్గా ఏంటి అంటే మనకి ఎంబ్రియోస్ ఎలా ఉంటాయి అంటే ఒక ఎగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎగ్ షెల్ అనేది క్రాక్ అయ్యి ఎంబ్రియో అనేది బయటికి వస్తుంది, హ్యాచింగ్ అంటారు దీన్ని. సో అలానే మనకి ఎంబ్రియో కూడా, ఈ ఎంబ్రియో మధ్యలో నుండి ఆ షెల్కి మధ్యలో ఈ హైలూరోనిక్ యాసిడ్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ ఎంబ్రియో గ్లూలో కూడా ఇట్ ఈస్ రిచ్ ఇన్ హైలూరోనిక్ యాసిడ్. ఇందులో ఒక 10% వరకు హైలూరోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో మనకి నార్మల్గా ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా మనం ఎంబ్రియోస్ని క్యాథెటర్లో లోడ్ చేసేటప్పుడు కూడా సర్టెన్ లిక్విడ్ మీడియా అనేది వాడతాము. ఈ లిక్విడ్ మీడియాలో కూడా హైలూరోనిక్ యాసిడ్ కంటెంట్ అనేది ఉంటుంది, బట్ ఇందులో 5% వరకు ఉంటుంది. సో అందుకనే అది లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో తద్వారా మనం క్యాథెటర్లో లోడ్ చేసి ఎంబ్రియోస్ అనేవి యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాము. బట్ మన ఏంటంటే ఎంబ్రియో గ్లూలో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ ఆఫ్ హైలూరోనిక్ యాసిడ్ అంటే అరౌండ్ 10% వరకు ఉండటం వల్ల దీనికి జెల్ లైక్ కన్సిస్టెన్సీ ఉంటుంది. సో దీన్ని మనం ఎంబ్రియో గ్లూని క్యాథెటర్లో ఎంబ్రియోస్తో పాటు లోడ్ చేసి ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అనేది అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా చేస్తాము. ఇలా చేసినప్పుడు ఏంటి అంటే ఈ ఎంబ్రియో గ్లూ ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే ఈ ఎంబ్రియోస్కి అది ఇంప్లాంటేషన్ జరిగేంత వరకు ప్రాపర్ నరిష్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే దీన్ని నరిషింగ్ మీడియా అని అంటాం దీన్ని యూజువల్గా. అలాగే ఈ ఎంబ్రియోస్ అనేవి అటు ఇటు కదలకుండా, డిస్ప్లేస్ కాకుండా అక్కడే ఉండేటట్టు కూడా హెల్ప్ చేస్తుంది. బికాజ్ ఇట్ హ్యాస్ జెల్ లైక్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి. అలానే ఒక్కొక్కసారి ఏంటి అంటే ఎంబ్రియో మీద కొన్ని రిసెప్టర్స్ అనేవి ఉంటాయి. అలానే యూట్రైన్ సర్ఫేస్ మీద కూడా కొన్ని రిసెప్టర్స్ అనేవి ఉంటాయి. ఈ గ్లూ ఏం చేస్తుంది అంటే ఇట్లాంటి రిసెప్టర్స్ని ఓపెన్ అప్ చేసి ఎంబ్రియోకి యూట్రైన్ లేయర్కి మధ్య బాండింగ్ని బిల్డప్ చేసి ఇంప్లాంటేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది యూజువల్గా. సో ఇదొక అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్. సో ఇది అందరికీ ఎంబ్రియో గ్లూ అడ్వైస్ చేస్తారా, మరి ప్రతి ఒక్కరు ఎంబ్రియో గ్లూ వేయించుకోవచ్చా అంటే అందరికీ యూజువల్గా కాదండి. కొన్ని రిస్కీ కేసెస్కి, అంటే లైక్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఉంది, రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, రిపీటెడ్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, లేదా ఎంబ్రియో క్వాలిటీస్ అనేవి పూర్ క్వాలిటీ ఉన్నాయి అనిపించినప్పుడు కొంచెం సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనం హైలూరోనిక్ యాసిడ్ కంటెంట్ ఉన్న ఎంబ్రియో గ్లూని అటాచ్ చేసి క్యాథెటర్లో జాయిన్ చేసి మనం ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము. ఇలా చేసినప్పుడు సక్సెస్ రేట్స్ మినిమం ఒక 5 to 10% వరకు ఇంప్రూవ్ అయినట్టు ప్రూవ్ అయింది. సో ఈ ఎంబ్రియో గ్లూ మనం Day 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో కూడా వాడచ్చు, Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో కూడా వాడచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు ఎంబ్రియో గ్లూ గురించి. Hope you like this video. Thank you.